కూటమి ప్రభుత్వంలో బాలికకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిరోజు ఏదో మూల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆరోపించారు. మద్యాన్ని పెంచి పోషిస్తూ కూటమి నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ మద్యం మత్తులో అకృత్యాలకు పాల్పడే విధంగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గణేష్ చౌక్ హాస్టల్ వద్ద పోలీసులను, హాస్టల్ సిబ్బందిని మైనర్ బాలికపై అఘాయిత్యం జరిపినట్టు వచ్చిన ఆరోపణలపై నిలదీశారు. అక్కడ కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కూటమి ప్రభుత్వ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మద్యం దందా నిర్వహిస్తున్నారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడియో క్లిప్పింగ్స్ బయటికి వచ్చినా కనీసం స్థానిక టీడీపీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దీన్ని బట్టి దందాలో స్థానిక టీడీపీ నాయకుల పాత్ర ఏమిటో అర్థమవుతోందన్నారు. హాస్టల్ విద్యార్థులకు రక్షణ లేకపోవడంపై కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని గూడూరు డిమాండ్ చేశారు. ఎంఆర్పీ ధరలు కంటే అత్యధికంగా అమ్మకాలు సాగిస్తూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మద్యం దందాలు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిజాలు ఏం జరిగినాయి, అసలు ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి అభం శుభం తెలియని చిన్నారుల పైన ఇలా అఘాయిత్యాలు చేస్తూ ఉంటే అసలు పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నేను ఇవాళ ఒకే అంశం చెప్తా ఉన్నా. నేరుగా మద్యం దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు పెట్టి దొంగ మద్యం తయారు చేస్తూ 24 గంటలు మద్యం దాగిస్తూ ఇవాళ బెల్ట్ షాపులు ఉంటే బెండ్ తీస్తా అన్నాడు. ఇవాళ రాజమండ్రి నగర పార్టీ ఎమ్మెల్యే బినామీ డైరెక్ట్గా ఫోన్ లీక్ అయితే దానిపైన ఏం చర్యలు తీసుకోరు. అంటే ఇంత దారుణంగా మద్యము, గంజాయి ఇలాంటి అంశాల వలన పేటరేగిపోతూ ఉన్నారు కుర్రోళ్ళు. క్లియర్గా ఒక అంశం అయితే క్లియర్గా చెప్తా ఉన్నా. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మహిళలకి, చిన్నారులకి రక్షణ లేకుండా అవుతుంది. మరి ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పారు. దాని తాలూకా డీటెయిల్స్ పెట్టండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఉంది కదా, 30,000 మహిళలు ఎక్కడ మిస్సింగు? ఇప్పుడు మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు దీని గురించి నోరు మెదపట్లేదు అని అడుగుతూ ఉన్నాం. ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యము, కూటమి వైఫల్యము. దీనికి బాధ్యత వాళ్ళు వహించాలి. దీనికి రూట్ కాసెస్ ఎక్కడ ఉన్నాయో దానిపైన మీరు చర్యలు తీసుకోండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు సర్వసాధారణం అయిపోయినాయి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా ఏర్లే పారుతుంది. ఈ మద్యం మత్తులో ఈ కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఈరోజు చిన్న బాలిక మీద కూడా ఈ అఘాయిత్యం జరిగిందంటే చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.